హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. ఎన్నాళ్ళ నుంచో చేయాలి అనుకున్న వీడియో ఒకటి పెండింగ్లో ఉందండి. అదే గర్భరక్షాంబికాదేవి గురించి. ఈ రాధేష్ అనే ఈ చిన్ని బాబు నాకు కలగడానికి కారణమైన తల్లి గురించి, తల్లి మహిమల గురించి మొన్న రాధేష్ బర్త్డేకి అక్కడికి వెళ్ళాము. సో కాబట్టి ఆ టెంపుల్ మహిమలను చేసేస్తున్నాను మీకోసం అని చెప్పేసి స్టార్ట్ చేసేద్దామా. సో గర్భరక్షాంబికాదేవి ఇది వచ్చేసేసి మనకు తంజావూరు నుంచి 20 కిలోమీటర్స్, అలాగే కుంభకోణం నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. పాపనాశం డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఈ గర్భరక్షాంబికాదేవి గుడిలో వచ్చేసి మనకు అమ్మవారిని గర్భరక్షాంబిక అంటారు, అంటే గర్భాన్ని రక్షించే పార్వతీదేవి అని. శివుణ్ణి మల్లైవనావర్ అంటారు, అంటే మల్లెపూల నూనెతో శివునికి అభిషేకం చేస్తారు ఇక్కడ. సో దాన్ని ఏమంటే సర్వరోగాలు, చర్మ రోగాలు ఏమైనా ఉన్నా కానీ మనకు ఆ ములుగు అనే ప్రసాదం ఇస్తారు, తైలాన్ని. దాన్ని రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎటువంటి చర్మ రోగాలు ఉన్నా కానీ అవన్నీ కూడా నశిస్తాయి. సో అందుకని ఇక్కడ ఇద్దరూ ఫేమస్సే. అమ్మవారు సంతానం ప్రసాదించి లోపల ఉన్న గర్భం దాల్చిన స్త్రీకి ఆ పిండము ఒక ప్రాణం పోసుకునేంత వరకు కాపాడుతుంది. అయ్యవారు వచ్చేటప్పటికి ఎటువంటి చర్మ రోగాలు కానీ అనారోగ్యాలు కానీ రాకుండా కాపాడుతారు. సో అంత మహిమాన్విత క్షేత్రం అండి ఇది. సింపుల్గా ఉంటుందండి, చిన్న పల్లెటూరు, చాలా బాగుంటుంది వాతావరణం కూడా. ఇది కొన్ని పెద్ద పెద్ద ప్రాకారాలు ఉంటాయి, లోపల కూడా ఉపాలయాలు చాలా ఉంటాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, ఇక్కడ నుంచి లోపలికి వెళ్తాము. ఈ గర్భరక్షాంబిక దేవి అసలు ఎలా వెలిసింది ఏంటి అంటే, అగస్త్య మహర్షి అక్కడ మల్లెపూల వనాన్ని, ఆ ప్లేస్లో మల్లెపూల వనం ఒకటి ఏర్పాటు చేసేసి అక్కడ కద్రువ వైదిక అనే దంపతుల్ని దాన్ని చూసుకోమని అక్కడ పర్యవేక్షించమని చెప్పేసి పెట్టేసి వెళ్తారు. వీళ్ళకి ఎంతకాలమైనా కానీ సంతానం కలగదు. అందుకని పార్వతీ పరమేశ్వరుని ప్రార్థిస్తే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్ల గర్భవతి అవుతుంది. కాకపోతే వయసు మీద పట్టడం, ఎక్కువ వయసులో గర్భవతి అవటం వల్ల ఆ భారాన్ని మోయలేక కొంచెం ఎప్పుడు కూడా ఏంటంటే నీరసంగా ఉంటుంది. ఒకరోజు భర్త బయటికి వెళ్ళిన టైంలో ఒక మహర్షుల వారు వస్తారు. ఆ మహర్షి వచ్చి భిక్షాటనకు వస్తారు. కానీ ఈవిడ ఆ వయసు మీద పట్టడం వల్ల గర్భం నెలలు నింట మూలానే అంటే లెగవలేకపోతుంది, భిక్ష వేయలేకపోతుంది. కానీ దానికి వచ్చిన మహర్షి అపార్థం చేసుకొని, సో బద్ధకం వల్ల లేదా నిర్లక్ష్యం వల్ల అలా చేసింది అనుకొని, నీకు ఒక రకమైన వింత రోగంతో నువ్వు బాధపడతావు అని చెప్పి శపిస్తారు. ఆ రోగం ఆవిడకే కాకుండా కడుపులో ఉన్న బిడ్డకు కూడా వస్తుంది. మళ్ళీ ఈ దంపతులు ఇద్దరు కూడా పార్వతీ పరమేశ్వరుని ప్రార్థిస్తే పార్వతీదేవి ఆ నెలల్లో నిండుతున్న ఆ పిండాన్ని తీసుకొని ఒక కలశంలో భద్రపరుస్తుంది. దానికి ప్రాణప్రతిష్ఠ వచ్చేంత వరకు, ప్రాణం వచ్చేంత వరకు కాపాడి తర్వాత ఆ పిల్లవాడిని వాళ్ళకి అప్పచెప్తారు. కానీ ఈవిడికి రోగం ఉండటం వల్ల పాలు కూడా పట్టలేకపోతుంది. అందుకని ఆ పాల కోసం ఏం చేస్తారంటే కామధేనుని భూలోకంలోకి తెప్పించి ఆ పిల్లవాడి పాలకి ఆహారం కోసం అని చెప్పేసి ఉపయోగిస్తారు. అప్పుడు ఈ దంపతులు ఇద్దరూ కూడా పార్వతీ పరమేశ్వరుని ప్రార్థిస్తే పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఆ మల్లెపూల నూనెతో ఆమెకున్న శరీర రోగాలన్నీ కూడా తగ్గిపోతాయి. అప్పుడు ఈ దంపతులు ఇద్దరు కూడా పార్వతీ పరమేశ్వరుని ఇక్కడే ఉండి ఇలా సంతానం కోసం ప్రార్థించే వాళ్ళని ఖండించమని, సంతానం ఇచ్చిన జరగకుండా పిండం కాస్త బయటకు వచ్చి రూపం దాల్చుకునే వరకు కాపాడమని చెప్పి వేడుకుంటారు. అలాగా గర్భరక్షాంబికాదేవి ఇక్కడ వెలసింది. ఈ ఊరిలో, ఈ గుడిలో ఒక కోనేరు ఉందండి. ఆ కోనేరులో స్నానం చేసి మహిళలు ఇక్కడ చూపిస్తున్నట్టుగా దీపాలు, ఇక్కడ ఇది అమ్మవారి గర్భాలయం అండి. ఒక నెయ్యి ఇస్తారు, ఆ నెయ్యి తీసుకొచ్చేసి ఇక్కడ ఈ మెట్ల మీద రాస్తారు. ఓకే, సో నెయ్యి ఇదిగొని డబ్బా దంపతులు ఇద్దరూ వెళ్తేనే ఇస్తారండి. ఓకే, లేదా ఆన్లైన్లో పెట్టుకున్న ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. అక్కడ గడపకి నెయ్యి రాస్తారు. నెయ్యి రాసి ఆ నెయ్యిని మనం ఇంటికి తీసుకెళ్ళి 1/2 కేజీ ఆవు నెయ్యి తీసుకొని ఈ నెయ్యి దాంట్లో కలపాలి. కలిపి ఎవరైతే పిల్లలు కావాలి అనుకుంటున్నారో ఆ దంపతులు ఇద్దరు కూడా ఆ నెయ్యిని అక్కడ పూజారులు చెప్పినట్టుగా మనం ఆ నెయ్యిని వాడుకోవాలి. అక్కడ స్వయంగా వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే కోనేరులో స్నానం చేసి దీపాలు వెలిగిస్తారు. ఆ దీపాలు వెలిగించి అమ్మవారి గడపకి నెయ్యి రాసి మిగతా నెయ్యి తీసుకెళ్తే ఏంటంటే తొందరగా గర్భవతులు అవుతారు. ఆ గర్భాన్ని ఆ తల్లే కాపాడుతుంది అనే నమ్మకం. అలాగే పుట్టిన తర్వాత పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంది చూడండి, వెండి ఉయ్యాల, లోపల బంగారంతో చేసింది. సంవత్సరం లోపల తీసుకొచ్చి వేస్తే ఆ పిల్లవాడు 5-6 సంవత్సరాలు వచ్చేంత వరకు పిల్లవాడికి ఎటువంటి రోగాలు రాకుండా కాపాడే బాధ్యత ఆ తల్లిది. ఇది నమ్ముతారండి, నిజంగా వాస్తవం జరిగింది. మేము తీసుకెళ్దాం అనుకున్నాం, మా బాబుని కుదరలేదు. కానీ చాలా లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ మా బాబు విషయంలో మేము ఫేస్ చేశాము. సో ఇప్పటికీ లేట్ అయిపోయిందని చెప్పేసి మేము మొన్న వాడి బర్త్డే రోజున ఆ తల్లి దగ్గరికి తీసుకెళ్ళాలి అనుకొని
తీసుకువెళ్ళాము. ఉయ్యాలంటే ఇప్పుడు ఏజ్ 7 ఇయర్స్ వచ్చేసింది కాబట్టి ఉయ్యాల్లో వేయలేదు. బట్ ఉయ్యాల ద్వారా బాబుని మొత్తం ఆ ఉయ్యాలంతా కూడా ఆలయం చుట్టూ తిప్పించారండి బాబు చేత. సో ఎవరైనా సంతానం విషయంలో ఇబ్బందులు పడుతున్నా, గైనిక్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కానీ, ఓకే, సంతానం అంటే గర్భం దాల్చి అబార్షన్స్ అవుతున్నా కానీ ఆ ఇష్యూస్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ తల్లిని నమ్ముకోండి, దర్శించండి. మీకు సత్సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. సత్సంతానం కలుగుతుంది. తప్పకుండా పిల్లలు కావాల్సిన వాళ్ళండి ఒక్కసారి ఆ తల్లిని నమ్ముకోండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.